దీనికి జాతీయ రహదారుల సంస్థ చెల్లించిన పరిహారాన్ని ఆయన వారసులకు తెలియకుండా టీడీపీ భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోత్ సత్యనారాయణ కాజేసిన వైనాన్ని సాక్షి ఇప్పటికే బట్టబయలు చేసింది. విలువైన భూములు కాజేసేందుకు పులవర్తి సుబ్రహ్మణ్యం అనే బెనామీని తెరపైకి తెచ్చిన టీడీపీ నాయకులు తిరుమల రెడ్డి ఆదినారాయణ అనే పేరుతో బోగస్ గుర్తింపు కార్డును సృష్టించారు. అయితే ఇంటి పేరు తిరుమారెడ్డి బదులు తిరుమల రెడ్డి అని రాయడంతో పప్పులో కాలేశారు. పులవర్తి సుబ్రహ్మణ్యం సాక్షి సంతకంతో భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 1/2/2000 తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడం సబ్ రిజిస్ట్రార్ దస్తావేజులను పెండింగ్లో పెట్టారు. దీంతో నకిలీ పాస్ పుస్తకం టైటిల్ డీడ్లను టీడీపీ నాయకులు సృష్టించారు. వాటిని సమర్పించడంతో 31/3/2000 సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు. పట్టాదారు పుస్తకం టైటిల్ డీడ్స్పై అనుమానం కలగడంతో కొనుగోలుదారు అయిన శ్రీరామినేని శ్రీధర్, కోనేరు కరుణాకర్రావు ఆర్డీఓను ఆశ్రయించారు. దీన్ని పసిగట్టిన టీడీపీ నేతలు నాడు అధికారం అండతో విచారణ అడ్డుకుని కొనుగోలుదారుతో బేరసారాలకు దిగారు. శ్రీరామినేని శ్రీధర్ అప్పటి ఆనందపురం ఎంపీపీగా ఉన్న టీడీపీ నాయకుడు కోరాడు రాజబాబుకు విక్రయించినట్టుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత పులవర్తి సుబ్రహ్మణ్యం బావ లక్ష్మణరావు పేరుతో బదలాయించారు. కోనేరు కరుణాకర్రావు నుంచి 4 ఎకరాలను సుబ్రహ్మణ్యం స్వయంగా తన పేరును మరో ఎకరం తన స్నేహితుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలా చుట్టూ తిరిగి మొత్తం 10 ఎకరాల భూమి పులవర్తి సుబ్రహ్మణ్యం చేతిలో పడింది. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం పోలిపల్లి పరిధిలో సర్వే నెంబర్ 27లోని భూములకు సంబంధించి తిరుమల రెడ్డి ఆదినారాయణ పట్టాదారు పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్స్పై విచారణ మొదలైంది. అవేవి భోగాపురం తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ కాలేదని గుర్తించారు. ఆర్డీఓ తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేయడంపై చర్యలకు ఆదేశించిన టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. కబ్జాపై ప్రశ్నించిన తిరుమారెడ్డి ఆదినారాయణ బంధువులు అమనాం రాబాడ గ్రామస్తులపై 2004 జనవరి 1న రౌడీ మొక్కలు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాయి. ఆ భూమి వద్దకు వచ్చిన వాళ్ళని దారుణమైన చిత్రహింసలకు గురి చేసిన వైనాన్ని స్థానికులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. బాధితులు భోగాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫలితం దక్కలేదు. నెలల పాటు కిరాయి మొక్కలు మారణాయుధాలతో ఆ భూమిలోని తిష్టవేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాకు ఎస్పీగా పనిచేసిన ఓ పోలీసు అధికారి భార్యపేట 2.43 ఎకరాలు ఆయన బాంబర్తి పేరుతో 49 సెంట్ల భూమి 2017లో బదిలీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఉద్యోగ విరమణ అనంతరం టీడీపీకి చెందిన ముఖ్య నాయకుడికి సలహాదారుగా వ్యవహరించడం భూముల కబ్జాల పార్టీ నేతల ప్రమేయానికి నిదర్శనంగా నిలుస్తోందంటూ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. ఇందులో మరి 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు దాన్ని పరిష్కరించలేకపోయారు, ఎందుకు వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించలేకపోయారు అన్నటువంటిది ఇక్కడ డౌట్. కాబట్టి ఇందులో సగం నిజం సగం అబద్ధం ఉంటుంది అన్నటువంటిది అయితే స్పష్టం.